సర్జరీ అనేది మెయిన్ ఎలాంటి వాళ్ళకి ఇంపార్టెంట్? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫేస్ షేప్ లో ఉంటదని అయితే చెప్పలేము. సో పర్టికులర్ ఈ పర్సన్స్ కే చేస్తుంటారు. సో అదే కదా, ఇప్పుడు మామూలుగా ఫీమేల్స్ ఉంటారు, మేల్స్ ఉంటారు, అంటే మ్యారేజ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. దే కీప్ ఆన్ ఆస్కింగ్ అస్ ప్లీజ్ కరెక్ట్ అవర్ ప్రొఫైల్ లైక్ దట్. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి జనరల్గా మన సౌత్ ఇండియాలో ఎక్కువగా ఫేషియల్ కరెక్షన్స్ ఎవరికి నీడ్ అవుతుంది అంటే అప్పర్ జా ఫ్రంట్గా ఉంటుంది, ప్రొట్రూడెడ్ అంటారు దాన్ని. అంటే ప్రొట్రూషన్ అంటే ముందుకు ప్లేస్ అయి ఉంటుంది. మళ్ళీ వెర్టికల్ ఎక్సెస్ అంటారు, అంటే ఫేస్ మొత్తం ఇట్లా పొడవుగా ఉంటుంది. పొడవు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ టీత్ ఉంటుంది కదా, టీత్ పైన గమ్మీ స్మైల్ కనపడుతూ ఉంటుంది. సో ఆ గమ్మీ స్మైల్ కనపడుతూ లిప్ మనలాగా ఇట్లా నార్మల్ పొజిషన్ అంటే క్లోజ్ అవ్వదు. సో వాటిలో ఇన్కాంపిటెంట్ లిప్స్ అంటారు, అంటే గ్యాప్ వస్తుంది అనమాట లిప్కి. సో అప్పుడు మనం ఎప్పుడైతే లోపల నుండి బోన్స్ కరెక్ట్ చేస్తామో లిప్స్ మళ్ళీ సరి అవుతాయి, బోను సరి అవుతుంది. సో అప్పర్ జా లోవర్ జా కరెక్షన్ చేస్తే అది సెట్ అవుతుంది. దాన్నే బైజా సర్జరీస్ అంటారు అనమాట. యాక్చువల్గా 1 to 2 months దే విల్ గెట్ రికవర్డ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఒక్కొక్క సర్జరీస్ ఒక్కొక్క టైప్. సో ఇప్పుడు ప్యూర్ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ ఉన్నాయి అనుకోండి, అంటే వితౌట్ సిండ్రోమ్స్. ఇప్పుడు అంటే సపోజ్ మామూలుగా ఓన్లీ వాళ్ళ జా సైడ్ డిఫామ్ అయి ఉంటాయి. ఇప్పుడు నోస్తో కలిపి లిప్ ఇవన్నీ యాడ్ అయితే మళ్ళీ క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ సిండ్రోమ్స్ అంటారు. వాటితో కలిపి వచ్చిన వాళ్ళకి కొంచెం రికవరీ టైమింగ్ లేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి మనము కొన్ని మెథడ్స్ ఉంటాయి. 1-2 months క్లోజ్లీ ఫాలోఅప్ చేస్తాం అనమాట, క్లోజ్గా మానిటర్ చేస్తాం. అప్పుడే ఎందుకంటే మనం సర్జరీ చేసిన తర్వాత మజిల్స్ మళ్ళీ ఇట్ ట్రైస్ టు పుల్ ఇట్ బ్యాక్. అది నేచర్ ఫినామినన్, మన నేచర్ని అగేన్స్ట్కి వెళ్తున్నాం. సో దాన్ని కట్ చేసి మళ్ళీ ముందుకు లాగడం, లేకపోతే వెనక్కి పెట్టడం, సో సెట్ బ్యాక్ చేయడం, ఫార్వర్డ్ చేయడం, లేదంటే ఇంపాక్షన్ అంటే పైనుండి జా అప్పర్ జాని పైకి లిఫ్ట్ చేసి పెట్టడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మజిల్స్ ఫస్ట్ నుండి అడాప్ట్ అయిన మస్కులర్ నేచర్ ఏమవుతుందంటే ఇట్ ట్రైస్ టు కమ్ బ్యాక్ అగైన్. అప్పుడు మనం ఏం చేయాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఇంటర్మాక్యులరీ ఫిక్సేషన్ అని అలాంటివి ఉంటాయి. అవి చేస్తే మజిల్స్ అడాప్ట్ అవుతాయి అన్నమాట. సో అలా చేసి క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం అలా చేస్తాం. కొంచెం వితౌట్ సిండ్రోమ్స్ ఉన్న పేషెంట్స్కి మాత్రం నార్మల్గానే వీ కెన్ ట్రీట్.